వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది. కుంటాల, పాచేర జలపాతాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. పాలనురుగల జలధారలతో పరవళ్లు తొక్కుతున్న జలపాతాల అందాలను చూసి మైమర్చిపోతున్నారు. అటు కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తిలకించేందుకు పర్యాటకులు తరలివచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో కూడా ప్రాజెక్టు వద్దకు వస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు స్థానికులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టు అందాలను తిలకించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సీజన్లో ఇటీవల కురిసిన వర్షాలతోనే ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చింది. మనం చూస్తున్న చాలా మంది పర్యాటకులు ప్రాజెక్టు వద్ద కుటుంబాలతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో కూడా మాట్లాడిన స్థానికులు ఉన్నారు. చెప్పడం ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ప్రాజెక్ట్? ఇటీవల కురిసిన వర్షానికి ప్రాజెక్ట్ నిండుకుండలా కనిపిస్తుంది. వాటితో పాటు హరిత కాటేజ్ లాంటిది కూడా డెవలప్ చేస్తే స్థానిక ప్రజలు ఇంకా పర్యాటక ప్రాంతంగా ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. పిల్లల కోసం పార్కు లాంటివి అరేంజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. పిల్లల కోసం పార్కింగ్ కూడా లేదు. గ్రీనరీ కూడా ఏం లేవు. కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఆడుకోవడానికి ప్లేస్ కూడా లేవు చిన్న పిల్లలకి. ఇటీవల కురిసిన వర్షానికి ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తుంది. పిల్లలతో సరదాగా ఆహ్లాదకరంగా గడపాలని కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాము. ఈ ప్రాజెక్ట్కి మేము మంచిర్యాల నుంచి వచ్చాము. సో ఇట్లా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రాజెక్ట్ పైన దృష్టి సారించి పార్కింగ్ కానీ పిల్లలకి ఆటు గ్రీనరీ సంబంధించిన అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎల్లంపల్లితో పాటు అక్కడ కడెం, కొమరవీం ప్రాజెక్టు, సాత్నాల, మత్తడివాగుడు వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. వీకెండ్స్లో చాలా కుటుంబాలతో వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పిల్లల పార్కు లాంటిది ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకమైన ప్రాజెక్ట్ అయినా కూడా ఇప్పటికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఏదైతే ప్రజలు గడిపేందుకు ఈ మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ టూరిస్ట్ ప్రాంతం లేకపోవడం, ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా పెద్దగా అభివృద్ధి చేయకపోవడం పట్ల కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని స్పందించి కొంచెం పార్కు లాంటిది ఏర్పాటు చేస్తే కాసేపు కుటుంబాలతో రావచ్చు, వీకెండ్స్లో రావచ్చు అని రావడానికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. శ్రీనివాసరావు, మాంతయ్య.